నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ అమెరికా ఖండంలో స్వేచ్ఛా గీతం ఆలపించిన ఒక మహావీరుడి కథ ఇది. అగ్రరాజ్యం స్పెయిన్ సంఖ్యలను తెంచి 6 దేశాలకు విముక్తి ప్రసాదించిన ఎల్ లిబరేటర్ సైమన్ బొలివర్ ప్రస్థానం ఇది. ఒక సాధారణ వ్యక్తిగా మొదలై ఒక ఖండాన్ని ప్రభావితం చేసిన విప్లవ వీరుడిగా ఆయన ఎలా ఎదిగారు? స్పానిష్ సామ్రాజ్యంపై ఆయన చేసిన ఆ వార్ టు ద డెత్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? 1783 వెనజులా రాజధాని కరాకస్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన బాలుడు భవిష్యత్తులో ప్రపంచ చరిత్రనే మారుస్తాడని ఎవరూ ఊహించలేదు. అతడే సైమన్ బొలివర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బొలివర్ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి విప్లవ భావాలకు ఆకర్షితుడయ్యారు. ఇక స్పెయిన్ సంఖ్యలలో బందీగా ఉన్న తన మాతృభూమికి విముక్తి కలిగించడమే తన జీవిత ఆశయమని రోమ్ నగరంలోని పవిత్ర పర్వతం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. బొలివర్ పోరాటం ఏమీ పూలబాట కాదు. 1811లో వెనజులా మొదటిసారి స్వాతంత్రం ప్రకటించుకున్న స్పానిష్ దళాల ధాటికి ఆ రిపబ్లిక్ కుప్పకూలిపోయింది. కానీ బొలివర్ ఓటమిని అంగీకరించలేదు. అడ్మిరబుల్ క్యాంపెయిన్ పేరుతో కేవలం 500 మందితో మొదలై మెరుపు వేగంతో దాడులు చేస్తూ కరాకస్ ను హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రజలు ఆయనకు ఎల్ లిబరేటర్, విముక్తి ప్రదాత అనే బిరుదును ఇచ్చారు. బొలివర్ వ్యూహాలు అద్భుతం. శత్రువు ఊహించని విధంగా సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచుతో నిండి ఉన్న ఆండీస్ పర్వతాలను దాటి తన సైన్యాన్ని నడిపించారు. 1821లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ కరాబోబో లో స్పానిష్ సైన్యాన్ని మట్టి కరిపించి వెనజులా స్వాతంత్రాన్ని ఖాయం చేశారు. ఆయన కేవలం వెనజులాకి పరిమితం కాలేదు. కొలంబియా, ఈక్వెడార్, పెరు, పనామా మరియు ఆయన పేరు మీద ఏర్పడిన బొలివియా దేశాలకు కూడా స్వేచ్ఛను అందించారు. ఆయన కల కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు, దక్షిణ అమెరికా దేశాలన్నీ కలిసి ఒకే దేశంగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే అధికారం కోసం జరిగిన అంతర్గత కుమ్ములాటలు ఆయన కలను ఛిద్రం చేశాయి. చివరకు 1830లో అత్యంత పేదరికంలో నిరాశతో ఆయన కన్నుమూశారు. చరిత్ర నన్ను విముక్తుణ్ణి చేస్తోంది అన్న ఆయన మాటలు నేటికి అక్షర సత్యాలు. అందుకే వెనజులాలో నేటికి ఏ రాజకీయ మార్పు జరిగినా అది బొలివియన్ విప్లవం పేరుతోనే జరుగుతోంది. అగ్రరాజ్యాన్ని ఎదురించిన ఆ ఉక్కు మనిషి స్ఫూర్తి దక్షిణ అమెరికా గుండెల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.